అంగన్వాడీ సిస్టర్స్ అందరికీ నమస్కారం. ఈరోజు అంగన్వాడీ వార్తలకి స్వాగతం. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ అయితే లైక్ చేస్తూ ఉండండి. అంగన్వాడీ టీచర్లు, ఆయాలు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా కనీస వేతనం అమలు కావడం లేదు. శ్రమ దోపిడీ జరుగుతుంది. రిటైర్మెంట్ బెనిఫిట్స్ లేవు. పెన్షన్, గ్రాట్యుటీ, ఉద్యోగ భద్రత లేదు. తర్వాత అంగన్వాడీ కేంద్రాల్లో ఆధునిక సౌకర్యాలు లేవు. ముఖ్యంగా చూస్తే వివిధ యాపుల్లో పనిచేయమని చెప్తున్నారు. అనేక యాప్లు ప్రవేశపెడుతున్నారు. ఇక బాల సంజీవని యాప్ ప్రవేశపెట్టారు. మరి 2G ఫోన్లు అయితే ఇప్పుడు సపోర్ట్ చేయడం లేదు. నెట్వర్క్ రాక చాలా ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి అందరి అంగన్వాడీ టీచర్లు అందరికీ కూడా నాణ్యత గల 5Gకి సంబంధించి ఫోన్లు కానీ ట్యాబ్లు కానీ వెంటనే అందించాలి. తర్వాత కేంద్ర ప్రభుత్వం అయితే ఇప్పుడు భారతదేశ వ్యాప్తంగా ఆహ్, ఏప్రిల్ 8వ తేదీ నుంచి 22వ తేదీ వరకు అంగన్వాడీ కేంద్రాల్లో పోషణ పక్షోత్సవాలు అయితే నిర్వహిస్తుంది. దీనికి సంబంధించి మరి పోషణ పక్షోత్సవాలు నిర్వహించడం చాలా మంచి ప్రోగ్రామ్ అని చెప్పుకోవచ్చు. కానీ ఊరికనే పేపర్లలో ఆహ్, అంగన్వాడీ కేంద్రాల్లో ఈ ప్రోగ్రామ్ ప్రవేశపెట్టి వల్ల అయితే ఏం లాభం లేదు. ఫస్టు మెనూ బిల్లులు భారీగా పెంచాలి. అంగన్వాడీ టీచర్ల ఆయాల జీతాలు పెంచాలి. అంగన్వాడీ కేంద్రాలని ఆధునీకరించాలి. అప్పుడు ఇలాంటి పోషణ పక్షోత్సవాలు ఖచ్చితంగా సక్సెస్ అవుతాయని చెప్పుకోవచ్చు. ఇక పోషక విలువలతో కూడినటువంటి ఆహారం తీసుకోవడంతో చిన్నారులు ఆరోగ్యంగా పెరుగుతారు. బలమైన ఆహారంతోనే మరి ఆరోగ్యం ఉంటుంది. 4 థీమ్‌లుగా ఈ పక్షోత్సవాలను అయితే 15 రోజుల పాటు నిర్వహిస్తారు. ఈ ఏడాది మొదటి 1000 రోజులపై దృష్టి అనే థీమ్ ప్రామాణికంగా కొనసాగనున్నాయి. మొత్తం 4 థీమ్‌లుగా ప్రతిరోజు ఓ కార్యక్రమం చొప్పున గర్భిణీలకు బరువులు చూడడం, 2 ఏండ్ల కంటే తక్కువ వయసున్న పిల్లల పెరుగుదల పర్యవేక్షణ, మొదటి 1000 రోజులపై అవగాహన, తల్లిపాల ప్రాముఖ్యత, కౌమార దశలోని బాలికలు, 6 ఏండ్లలోపు పిల్లల రక్తహీనతపై అవగాహన కల్పిస్తారు. పోషణ పండుగ ప్రతిజ్ఞ, కూరగాయల దినోత్సవం, పరిసరాల పరిశుభ్రతపై విద్యార్థులకు పోటీ పరీక్షల నిర్వహణ తదితర కార్యక్రమాలు నిర్వహిస్తారు. అంగన్వాడీ టీచర్లతో పాటు వైద్య ఆరోగ్య శాఖ, విద్యాశాఖ, ఇతర శాఖ అధికారులు కూడా భాగస్వాములు చేస్తారు. 5 రాష్ట్ర తెలంగాణ, ఏపీ, భారతదేశ వ్యాప్తంగా మరి దాదాపు ఈ పోషణ పక్షోత్సవాలు అయితే ఘనంగా నిర్వహిస్తున్నారు. ఇక లక్ష్యం ఆరోగ్య భారతం. ఆరోగ్య భారతదేశాన్ని రూపొందించడమే లక్ష్యంగా ఈ పోషణ పక్షోత్సవాన్ని నిర్వహిస్తున్నామని కేంద్ర ప్రభుత్వం చెప్తుంది. కానీ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో గానీ, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో గానీ మరి మెనూ బిల్లులు మాత్రం అంగన్వాడీ కేంద్రాల మెనూ బిల్లులు మాత్రం పెంచట్లేదు. ఆల్రెడీ హాస్టళ్లు, గురుకులాలు, ఇతర ప్రైమరీ స్కూల్, హై స్కూళ్లలో కూడా మరి మెనూ బిల్లులు భారీ ఎత్తున పెంచారు. కానీ అంగన్వాడీ కేంద్రాల్లో మాత్రం ఈ మెనూ బిల్లులు పెంచలేదు. ఈ మెనూ బిల్లులు పెంచకుండానే మేము పోషక మాస పక్షోత్సవాన్ని నిర్వహిస్తున్నాం. ఆరోగ్య భారతమే లక్ష్యం. ఈ విధంగా ఇలాంటి ప్రకటనలకు మాత్రం అవి సక్సెస్ కావని చెప్పుకోవచ్చు. మరి అంగన్వాడీ టీచర్లు, ఆయాలు ఎంతో కష్టపడి ఈ పోషణ పక్షోత్సవాన్ని తమ సొంత డబ్బులు ఖర్చు పెట్టుకుని కూడా దాన్ని సక్సెస్ చేయాలని కృషి చేస్తున్నారు. కానీ మెనూ బిల్లులు పెంచితే మాత్రం ఖచ్చితంగా ఈ ప్రోగ్రామ్ సక్సెస్ అయ్యే అవకాశం ఉందని చెప్తున్నారు. ఇంకో విషయం చూస్తే పోషణ పక్షం ప్రోగ్రామ్ సక్సెస్ చేయాలి అంటూ అన్ని జిల్లాల కలెక్టర్లు కూడా మరి అధికారులు అయితే ఆదేశిస్తున్నారు. ఇంకా అంగన్వాడీ టీచర్లు, ఆయాలు కూడా భారీ ఎత్తున ప్రతి గ్రామంలో ఈ పోషణ పక్షోత్సవాలు అయితే నిర్వహిస్తున్నారు. ఇక చూస్తే అంగన్వాడీ కేంద్రాల్లోని లబ్ధిదారులకు పంపిణీ చేసే కోడిగుడ్ల సరఫరాకు కాంట్రాక్టర్ల ఎంపిక గడువు అయితే వారంలో ముగియనుంది. మరి 8 మంది సెలెక్ట్ చేసే అవకాశం ఉంది. రాష్ట్రంలో రిప్లికా ధృవీకరణ ఉంది. 8 మందికి మాత్రమే స్పష్టం చేసిన డైరెక్టరేట్ ఆఫ్ మార్కెటింగ్ అండ్ ఇన్స్పెక్షన్ అంటూ ఇక్కడ చూస్తున్నాం. మరి ఈ గుడ్లని సరఫరా చేసే కాంట్రాక్టర్లకు మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ అయితే కొత్త నిబంధనలు అయితే ప్రవేశపెట్టింది. 2 ఏళ్లకు ముందు అగ్మార్క్ ధృవీకరణ ఉండాలని, అగ్మార్క్ రిప్లికా సీరియల్ నెంబర్తో కూడిన మార్కింగ్ అర్హత ఉన్నవారికే ఈ గుడ్ల సప్లైకి సంబంధించి అవకాశం కల్పిస్తామని నిబంధన విధించింది. అగ్మార్క్ రిప్లికా ధృవీకరణ జారీ చేసే అధికారం కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ పరిధిలోని ఉంటుంది. కాబట్టి రాష్ట్రంలో అగ్మార్క్ రిప్లికా సీరియల్ నెంబర్ పొందిన పౌల్ట్రీ రైతులు రంగారెడ్డి జిల్లాలో 3, మహబూబ్ నగర్, భువనగిరి, హన్మకొండ, సిద్దిపేట, మెదక్ జిల్లాల నుంచి ఒక్కొక్కరు మాత్రమే ఉన్నారు. అంటే మొత్తం 8 మంది మాత్రమే ఈ అగ్మార్క్ రిప్లికా నెంబర్ పొందినటువంటి రైతులు అయితే ఉన్నారు. మరి ఈ టెండర్ ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ బిడ్డింగ్ ఈ నెల 10వ తేదీ సాయంత్రం 4 గంటలకు ముగియనుండగా టెండర్లు, ఫారాలు, ధృవీకరణ పత్రాలు ఇవన్నిటిని మాన్యువల్ పద్ధతిలో అధికారులకైతే సమర్పించేందుకు ఈ నెల 10వ తేదీ సాయంత్రం 5 గంటలకు టైం ఇచ్చారు. మరి కోడిగుడ్ల సరఫరాకు సంబంధించి టెండర్ ప్రక్రియలో నిబంధనలు కేవలం కొందరికి మాత్రమే అనుకూలంగా ఉన్న అంశాలపై ఈ నెల 6వ తేదీన సాక్షి పత్రికలో వచ్చిన నిబంధనల మేరకే టెండర్ అనే శీర్షికతో కథనం ప్రచురితమైంది. ఈ కథనంపై మహిళాభివృద్ధి శాఖ సంచాలకులు కాంతి వెస్లీ స్పందించారు. ఈ పథకం కింద కేవలం నిరుపేదలు మాత్రమే లబ్ధి పొందుతారని, వారికి మెరుగైన అత్యంత నాణ్యతతో కూడిన పోషకాలను అందించాలన్నదే ప్రభుత్వం ముఖ్య ఉద్దేశమన్నారు. ఈ నేపథ్యంలో కాంట్రాక్టర్ల ఎంపికలో అగ్మార్కు రిప్లికా నెంబర్ ఉన్నవారు మాత్రమే గుడ్లు సరఫరా చేయాలని నిబంధన పెట్టామని, ఇలాంటి వారు తెలంగాణలో కేవలం 8 మంది మాత్రమే ఉన్నారని, ఆ 8 మంది నుంచి అంగన్వాడీ కేంద్రాలకు గుడ్లను సరఫరా చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక అంగన్వాడీ కేంద్రంలో వికటించిన ఆహారం ఒక పక్క పోషణ పక్షోత్సవాలు నిర్వహిస్తున్న సందర్భంలోనే
మరి ఇక్కడ ఏపీకి సంబంధించి తిరుపతి జిల్లా పెళ్లకూరు మండల పరిధిలోని కానూరు దళితవాడ అంగన్వాడీ కేంద్రంలో పిల్లలకు వడ్డించిన ఆహారం వికటించింది. 5 చిన్నారులు అస్వస్థతకు గురయ్యారు. ఈ అంగన్వాడీ కేంద్రంలో 18 మంది చిన్నారులు ఉన్నారు. మంగళవారం మెను ప్రకారం వీరికి పులిహోర అందించారు. ఇది తిన్న కొద్దిసేపటి తర్వాత చిన్నారులు గురువయ్య, గురువర్షిని, నాని, జ్యోత్స్న తదితరులు అయితే వాంతులు చేసుకున్నారు. తీవ్ర అస్వస్థత గురి కావడంతో పోలీసులకు సమాచారం అందించారు. పుట్టిన గ్రామానికి చేరుకొని చిన్నారులను నాయుడుపేట ఆసుపత్రికి అయితే తరలించారు. సమాచారం తెలుసుకున్న వెంటనే అంగన్వాడీ సూపర్వైజర్ శ్రీదేవి ఆసుపత్రి వద్దకు చేరుకొని కేంద్రంలో జరిగిన వివరాలు సేకరించారు. ఇంకా కానూరు అంగన్వాడీ కేంద్రంలో ఆహారం తిని చిన్నారులకు అస్వస్థకు గురైన సంఘటనపై ఎమ్మెల్యే విజయశ్రీ స్పందించారు. మరి ఆసుపత్రికి వెళ్ళి వారికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను అయితే ఆదేశించారు, డాక్టర్లను అయితే ఆదేశించారు. సరే ఏది ఏమైనా మరి అంగన్వాడీ కేంద్రాల్లో మంచినీరు లేదు, తర్వాత కనీస సౌకర్యాలు లేవు, తర్వాత కాంపౌండ్ వాల్స్ ఉండట్లేవు, కాబట్టి అద్దె భవనాలు నడుస్తున్నాయి. ఇలా అసౌకర్యాల నడుమ అంగన్వాడీ టీచర్లు అయితే చాలా ఇబ్బందులు పడుతూ ఈ న్యూట్రిషన్ అయితే అందిస్తున్నారు. మరి అంగన్వాడీ కేంద్రాలకు అన్ని సౌకర్యాలు కల్పించాలి, మెను బిల్లులు పెంచాలి, అంగన్వాడీ టీచర్ల జీతాలు పెంచాలి. తద్వారా మరి అంగన్వాడీలు టీచర్లు ఆయాలు మంచిగా పనిచేసి ఈ మరి పోషణ పక్షోత్సవాన్ని విజయవంతం చేసే అవకాశం ఉంది. కాబట్టి అంగన్వాడీ కేంద్రాల్లో ఆహారం తయారు చేసినప్పుడు సరే ప్రభుత్వం ఆ నిధులు పెంచినా పెంచకపోయినా మీ సొంత ఖర్చు పెట్టుకునైనా సరే శుభ్రంగా ఉండడానికి అంగన్వాడీ టీచర్లు ఆయాలు కృషి చేస్తున్నారు. అక్కడక్కడ ఇలాంటివి జరుగుతున్నాయి. ఇలాంటివి జరగకుండా అందరూ కూడా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఏది ఏమైనా లాస్ట్కు సస్పెండ్ అయ్యేది అంగన్వాడీ టీచర్ ఆయానే. కాబట్టి ప్రభుత్వం చేసిన తప్పులకు కూడా మరి అంగన్వాడీ టీచర్లు ఆయాలే బలి కావాల్సి వస్తుంది. కాబట్టి మరి ఎవరి జాగ్రత్తలో వాళ్ళు ఉండాల్సిన అవసరం ఉందని చెప్పుకోవచ్చు. ఇవ్వండి ఈరోజు కొన్ని అంగన్వాడీ సంబంధించి ముఖ్యమైన విషయాలు. ఆల్ ద బెస్ట్. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి. వీడియోస్ అయితే లైక్ చేస్తూ ఉండండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.